రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం పొన్నాలపల్లె గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర హోం సహాయక మంత్రి కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ కుమార్ శ్రీకారం చుట్టారు. ఆర్జీఎస్ఏ ఎస్డీఎఫ్ నిధులతో 25 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఆయన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో 10 లక్షల వ్యయంతో చేపట్టిన అంతర్గత సీసీ రోడ్లు, మురికి కాలువ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన బండి సంజయ్ కుమార్ కు గ్రామ సర్పంచ్ పొన్నాల రమేష్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. అనంతరం ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో గ్రామ అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా వినియోగించుకొని ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబైన గోపి, మండల అధ్యక్షుడు కోడె రమేష్, అధికారులు, ప్రజాప్రతినిధులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, కుల సంఘాల పెద్దలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే ఇక్కడ మూతపడ్డ స్కూల్లో మన మండలంలో 7 స్కూళ్ళకి ప్రీ ప్రైమరీ స్కూళ్ళకి మనకి అవకాశం ఇవ్వడం జరిగింది. దానిలో పొన్నాలపల్లి ఒకటి. ఈరోజు గౌరవ కేంద్ర మంత్రి వైద్యుల చేతి మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం మన పొన్నాలపల్లి గ్రామానికి దక్కిన అదృష్టం. అలాగే గ్రామ సర్పంచ్ గారు ఇప్పటికీ చాలాసార్లు అడిగి ఉన్నారు. మనకి కాంపౌండ్ వాల్ ఒకటి, కిచెన్ షెడ్ ఒకటి, ఒక బోర్ ఒకటి, తర్వాత క్లాస్ రూమ్లలో ఉన్న పరికరాలు అడిగారు. ఆల్రెడీ ఎన్ఆర్జీఎస్లో శాంక్షన్ కోసం పంపించాం. బహుశా ఒక వారం 10 రోజులు శాంక్షన్ వస్తే అది కంప్లీట్ చేస్తాం. అలాగే పొన్నాలపల్లి గ్రామానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఎలాంటి విజ్ఞాపన వచ్చినా, ఎందుకంటే ఇది చాలా చిన్న పల్లెటూరు కాబట్టి కుమార్ గారి చేతుల మీదుగా జరగడం జరిగింది. అలాగే పై ఆఫీసర్లు ఈ కానీ ఆర్డీఓ గారు, ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు, అలాగే అందరూ సార్లు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే మన స్కూల్ కూడా చాలా సంవత్సరాల తర్వాత రీఓపెనింగ్ చేసుకున్నాము. దీనికి కూడా సార్లు అధికారులు వచ్చి దీన్ని చూడడం జరిగింది. అందుకు దీనికి సంబంధించిన కొన్ని ఫెసిలిటీస్ కూడా అందుబాటులో లేవు. దానికి విలేజ్లో కానీ స్కూల్ వాళ్ళకి కానీ తాగడానికి మినరల్ వాటర్, ముఖ్యంగా మనకు బోరు, దానికి మోటారు.